7 వార్తలు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పరీక్షా పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి సూచించింది. రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని, అది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా రద్దయింది. మొత్తానికి ప్రాసెస్ ను 8 నెలల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తీవ్ర అనిశ్చితిలో పడిపోయారు. వాస్తవానికి మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వారు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని లేదా పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు. మరోవైపు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయినందున రద్దు చేయొద్దని కొందరు పిటిషన్లు వేశారు. ఈ అన్ని వాదనలు విన్న హైకోర్టు జూలై 7న విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ తీర్పు వెలువడింది. రీవాల్యుయేషన్ జరిగాకే కొత్త ర్యాంకులు ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే మళ్లీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.